సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో కూర్చొని రిమోట్ నొక్కితే కొండల గుండెల్లో డైనమైట్స్ పేలుతాయి. రాచకొండ బతుకులో గుప్పెడు బూడిద మిగులుతుంది. అలెగ్జాండర్, గుర్తుందా? ఒక రోజు నా కోటకొచ్చి ఇలాగే రంకెలేశావు. పాపం బాపట్లు వెళ్ళి బాతుగుడ్లు అమ్ముకుంటూ బతుకుతాళ్లే అని జాలి పడి నిన్ను ప్రాణాలతో వదిలేశాను. కరెక్ట్. ఇప్పుడు అర్థమైందయ్యా, అవాళ్ళు నేను చేసింది పొరపాటు అని. పొరపాటు చేసింది నువ్వు కాదు, నేను. నా తండ్రిని చంపిన రోజే, నా చెల్లి మీద చేయి వేసిన రోజే నీ వెన్నెముకని 1000 ముక్కలు చేయాల్సింది. వెన్నెముక దాకా ఎందుకయ్యా? నా సొక్క గుండి ముట్టుకోవాలంటే 1000 గుండెలు కావాలి. అంతెందుకు, అటు చూడు, ఉఫ్ అంటే చాలు నీ శమడాలొల్చి నాకు చెప్పులు గుట్టిస్తారు. నువ్వు ఉఫ్ఫనక ముందే నీ ప్రాణాలు గాలిలో కలపగలడి అలెగ్జాండర్. కానీ నేనొచ్చింది నిన్ను చంపడానికి కాదు, ఏ నాటికైనా నిన్ను నీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరించడానికి. అది నిన్ను పుట్టించిన వారి తరమే కాలేదు, నీ తరమేమవుతుంది. ఛాలెంజ్ లచ్చన్నా, ఛాలెంజ్. నువ్వు విసిరేసే ఎంగిలి రొట్టె ముక్కల కోసం ఎగబడే నీ పెంపుడు కుక్కలు, నీకు వంగి వంగి దండాలు పెట్టే ఎర్ర టోపీలు, ఖద్దరు లాల్చీలు నీ మీద కాండ్రి చుమ్మేలా చేస్తా, నీ బ్రతుకు బజారు కిడుస్తా. నీ నిశీజి సామ్రాజ్యాన్ని శ్మశానంగా మార్చే వరకు ఈ అలెగ్జాండర్ నిద్రపోడు. రెచ్చిపోకయా, అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేనే కదా నువ్వు నిద్రపోయేది, నన్ను నిద్రపుచ్చేది. ఏంటారు చూస్తారో లేదండి, నా శత్రువుకే సెల్యూట్ చేస్తానంట్రా. చూసేవా లచ్చన్న నా దెబ్బ? ఇప్పటి వరకు నీ మనుషులు, ఇప్పుడు నా మనుష్యులు. ప్రశాంతంగా బతుకుతున్న ఈ ప్రశాంత్ జీవితంలో నువ్వు రగిలించిన చితి మంటలు ఇంకా ఆరిపోలేదు. ఆ మంటల్లో ఆ స్పీడ్ చూస్తుంటే భారతంలో అర్జునుడు అభిమన్యుడు కలిసి అలెగ్జాండర్ అవతారం ఎత్తినట్టుంది బాబు. నిజమా? మాట్లాడే మట్ర చేస్తా. ఎలా పడిపోయాడో చూడండి. నువ్వు రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించి తీసుకొచ్చింది ఈయనే. థ్యాంక్ యూ సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది బాబు. నువ్వు నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు నేను మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుని. తోటి స్మగ్లర్లకి నా పేరే సింహస్వప్నం. రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నా చల్లని చూపుల కోసం పడిగాపులు పడేవారు. అలాంటి నా దగ్గరకు ఓ రోజున సాక్షాత్తు శనేశ్వరుల్లా వచ్చాడు రాచకొండ లచ్చన్న. కట్టుబట్టలతో వచ్చి కూలి పనైనా ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నన్ను మభ్యపెట్టి మోసం చేసి విశాఖపట్నం రేవులో నా వెన్ను విరిచి నా సామ్రాజ్యాన్ని వాడు ఆక్రమించుకున్నాడు. ఆ రోజు నుంచి నాకు మిగిలింది కసి, పగ, ప్రతీకారం. కానీ ఒక్కసారే చంపేస్తే అది వాడికి వరం, నాకు శాపం అవుతుంది. చిత్రహింస చేయాలి, కుక్క చావు చంపాలి, వాణ్ణి మళ్ళీ కూలివాణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. వాడు నీకు నాకు మనిద్దరికీ శత్రువే. నీకు కండబలం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి, నాకు అంగబలం, అర్థబలం ఉన్నాయి. మనిద్దరం కలిస్తే వాడిని పాతాళాన్ని తొక్కేయచ్చు. కమాన్. నేనొక మాఫియా కింగ్ననేగా నాతో చేయి కలపడానికి సందేహిస్తున్నావు? చూడు బాబు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. కేవలం వాడిని సర్వనాశనం చేయటానికే ఈ గ్యాంగు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను. వాడి పతనాన్ని నా కళ్ళారా చూసిన రోజున నేను స్మగ్లింగ్ లో సంపాదించినంత ఒక్క పైసా కూడా మిగిల్చుకోకుండా పేదలకు పంచిపెట్టేస్తాను. అది నీ చేతుల మీదుగా. ఆలోచించుకో. ప్రశాంత్, ఎక్కడికి వెళ్ళావురా ఇన్నాళ్ళు? ఇంటికి రాకపోయేసరికి నువ్వేమైపోయావో, ఎక్కడికి వెళ్ళావో అని కంగారు పడి చచ్చిపోయాను. ఆ లచ్చన్న నిన్నేమైనా చేశాడేమో అని భయపడిపోయాను రా. పోన్లే బాబు,
భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు మాకంతే చాలు. ఊరుకోమ్మా, ఊరుకో. నేను వచ్చేసానుగా. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనుకోకుండా ఆ పని మీద ఊరికెళ్ళ. బాబు బాబు ధర్మం చేయండి బాబు. దున్నపోతులో ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. పని కాదేటి. పోవా. ఓ మై పూర్ కంట్రీ. ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఈ పూర్ బిచ్చగాలి ఎలా బతకగలుగుతున్నారు ఈ దేశంలో? ఓ 10 రూపీస్ ధర్మం చేయండి. ఓ పూట ఫుడ్ కొట్టుకుంటాను బాబాయ్. 10 రూపీసా? 10 రూపాయలకి ఏమొస్తుందయ్యా ధరలు మండిపోతుంటే? నాతో రా, ఫుడ్ కొట్టిస్తా. ఓ, రావయ్యా రా. ధర్మప్రభువులు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. ఇటువంటి భోజనం తిని ఎన్నాళ్ళు అయిందో. థ్యాంక్స్. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అంటే నువ్వు నాకు దేవుడితో సమానం అన్నమాట. ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకొని ప్రొద్దున లేచి టిఫిన్ కూడా చేసి వెళుతూగానే. అంతమంది చూసినా ఎవరూ పట్టించుకుంది మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు? హత్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం అండి. మీకెందుకు ఈ బాధ గాని శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. అదేమిటండి, గోగిలాల గోపాలకృష్ణ లాంటి సిన్సియర్ ఫ్రీడమ్ ఫైటర్ హత్య చేయబడితే మామూలు విషయం అంటారు ఏమిటండి? కానీ హత్య చేయించింది ఎవరు? లచ్చన్న. ఆయన ఎవరు? ఎమ్మెల్యేనా? ఎంపీనా? మినిస్టరా? చెప్పండి. అది